హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మన ఛానల్ తరపు నుంచి అందరూ బాగుంటారు, అందరూ మనం ఉండాలి ఫ్రెండ్స్. కొన్ని విశేషాలు అనమాట సమాజంలో జరిగాయి ఈరోజు. మేము ఒక స్థాయిలో ఉన్నాం, మేము ఏది చేసినా చెల్లుబాటు అయింది, మేము ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఆడొచ్చు అనుకుంటాం. కావచ్చు, ఆడుకోవచ్చు, తప్పులేదు. మీరు స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ ఆటైనా ఆడొచ్చు, తప్పులేదు. అర్థమైందా? ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆడుకోవటం తప్పులేదు. కాకపోతే పైన దేవుడు లాంటి వాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉండడం ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. ముందు పాపం కొన్ని కోట్ల మందికి ఎంతో మంచి చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు దేవుడే, ఒక మాట చెప్పాలంటే ఆయన జనంలో దేవుడే. అలాంటి దేవుడికి లాస్ట్కి ఏ స్థితి పట్టిందో చూసినంగా. దేవుడు వాస్తవం చెప్పాలంటే ఎన్ని గుండెలు ఆగిపోయినాయో ఆయన వల్ల, ఎంతమంది చనిపోయారో అది మనకి తెలుసు. అంత మంచి చేసిన ఆయన్నే మనం చివరి చూపుకు కూడా చూసుకోవడానికి నోసుకోలేదు. ఇక వీళ్ళంతా పిల్లకాలలో పక్క పిల్లలు లాంటి వాళ్ళు, ఆయనకాడికి గొప్పలేదు కాదు ఎవరు. వీళ్ళకి ఏ గతి వచ్చిందో మరి ఆ భగవంతుడికే వదిలిపెట్టాలి. అర్థమైందా? వాళ్ళకి ఏ గతి వచ్చిందో ఆ భగవంతుడికే వదిలిపెట్టడం. అంతేగాని మనం ఎవరిని శాసించొద్దు, ఎవరిని మాట అనొద్దు ఎప్పుడైనా సరే. వీళ్ళు పిల్లకాలలో పక్కల అంటోళ్ళు. సముద్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక దేవుడు, 2 రాష్ట్రాలకు కూడా ఒక దేవుడు. అలాంటి దేవుణ్ణి కనీసం చివరికి పోయి కడసారి చూడటానికి కూడా ఒక పీస్ కింద దొరకలేదు. అలాంటి దేవుడు, అలాంటి మనిషిని కోల్పోయి ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. పాపం ఆయన ఎంత మంచి చేసినా, అంత మంచోడికే అంత భయంకరమైన సాగు వచ్చిందంటే ఇంక అన్ని చెడులు చేసి చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఏ రకంగా వచ్చిందో ఆలోచించుకొని లాస్ట్కి వచ్చేటప్పుడు ఇక వాళ్ళ ఊహే వదిలేండి ఫ్రెండ్స్. ఎందుకు అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం అనవసరంలే. కానీ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ వరకు ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తుంటా. నిన్న మనం పెట్టిన దానికి మంచి సొంతం వచ్చింది శివాజీ గారి మీద. అలాగే మనం తప్పుని తప్పుగానే ఖండిద్దాం. ఎవడైనా సరే, ఎంత తోడైనా సరే తప్పుని తప్పుగానే ఖండిద్దాం. ఎందుకంటే మన ఛానల్ అనేది పెట్టింది, యూట్యూబ్ ఛానల్ అనేది తప్పుని తప్పుగా ఖండించడానికి, అంతేగాని ఎవరిలో ఉన్న వాళ్ళని వెనకేసుకొచ్చి లేని వాళ్ళని తప్పులు రుద్దడానికి అయితే కాదు. అర్థమైందా? నా ప్రాణం పోయినా అలాంటివి చేయను. వాళ్ళు ఉంటాం, రేపు పోతాం. అది సావంటవా నా దీంతో సమానం. అర్థమైందా? వాళ్ళు వచ్చేదైనా రేపు అయినా వచ్చింది, ఇంకా 2 సంవత్సరాలకైనా వచ్చింది. అలాంటి సావును లెక్కేసుకోవడానికి బాధపడుతూ కూర్చోవడానికి ఎవరు లేరు సిద్ధంగా. అర్థమైందా? మీరు కూడా అలాగే ఉండండి. అర్థమైందా? మన జీవితంలో ఏదో రెంట్కి వచ్చాం 4 రోజులు ఉండిపోవడానికి ఈ దేశం, ప్రపంచం మీదకి. జీవితమే మేము ఎప్పుడు వెళ్తామని మేము ఏదో ఇష్టం వచ్చుకొని గుట్టలు దించుకొని ఏదేదో చేసుకోమాకండి. ఎందుకు? రేపు ఉండే వాళ్ళు ఉండి రేపు ప్రాణాల కోసం ఎందుకంటే ఏం సాధిస్తారు? సాధిస్తారా? సాధిస్తే ఒకటి సమాజంలో బతకాలన్నా కనుక ఇంకొకటి పేరు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు నా ఛానల్ తరపు నుంచి ఒకటి డబ్బు అన్న ఉండాలి వెనక, లేదంటవా రాజకీయ అండన్న ఉండాలి. మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి సంపాదించుకుంటేనే మీరు లైఫ్లో సంతోషంగా ఉండగలుగుతారు అన్న. లేకపోతే ఈ సమాజం మిమ్మల్ని బతకలేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి సాధించుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్.